హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. దీపావళి కదండి, ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటున్నారా? ఇంకా సరికొత్త ఐటమ్స్ని నేర్చుకుని తయారు చేసుకుని డెకరేట్ చేసుకుంటే ఆ మజాయే వేరు. మరి ఇంట్రెస్టింగ్ ఐటమ్ని మనకు నేర్పించడానికి మన స్టూడియోలో ఉన్నారు క్రియేటివ్ ఎక్స్పర్ట్ నవీన్ గారు. మరి చూసేద్దామా? హలో సార్. హాయ్ రమ్య. సార్, ఈరోజు మా వ్యూవర్స్కి ఏం ఐటమ్స్ నేర్పిస్తున్నారు? ఈరోజు ఫ్లోటింగ్ క్యాండిల్స్ నేర్పిపోతున్నాను. వావ్, ఫ్లోటింగ్ క్యాండిల్స్. దీనికి మెటీరియల్ ఏంటి సార్? చాలా సింపుల్ మెటీరియల్, ప్లస్ మార్కెట్లో ఇవి మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఫోమ్ షీట్స్ వాడుతూ ఫ్లోటింగ్ క్యాండిల్స్ మనం తయారు చేయబోతున్నాం ఈరోజు. ఓకే, ఫోమ్ షీట్స్. సో ఇది మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటాయి కదా సార్? మార్కెట్లో అవైలబుల్ ఉంది ఇది. ఓకే ఓకే, సో దాన్ని మనం ఎనీ డిజైన్ లైక్ ఫ్లవర్స్ లాగా మనకి ఎలా కావాలంటే అలా మనం క్రియేట్ చేసుకొని అండ్ కట్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు డూ ద డెకరేషన్ పార్ట్ అండ్ క్యాండిల్ పెట్టేసి మనం వాటర్ మీద మనం ఫ్లోటింగ్ చేసే. ఓకే, అంతే. ఫోమ్ షీట్ అంటే ఎలా ఉంటుంది సార్? ఫోమ్ షీట్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫోమ్ షీట్స్. సో దీంట్లో మనకి ప్లెంటీ ఆఫ్ కలర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఓకే, సో దీన్ని మనం డ్రాయింగ్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ ఎఫ్ మ్యాంగో షేప్ అంటే మామిడి పిందు షేప్ లాగా కానీ, లేదంటే ఫ్లవర్ షేప్ లాగా, లోటస్ షేప్లో. సో డిఫరెంట్. కాకపోతే దీనికి వచ్చేసి సిజర్తో మనం కట్ చేయడం కొద్ది కష్టం. అంటే ఇది వచ్చేసి 5 mm ఫోమ్ షీట్. దీంట్లో మనకి పల్చట్ కూడా అవైలబుల్ ఉంటుంది. కానీ ఫ్లోటింగ్ క్యాండిల్ చేసినప్పుడు అంటే వాటర్ మీద వేసినప్పుడు పల్చట్ మనం వాడకూడదు. కొద్దిగా థిక్నెస్ అంటే కొద్దిగా మందంగా మనం వాడితే, సో ఇవి మనం క్యాండిల్ కూడా పెడతాం కాబట్టి కొద్దిగా నీళ్ళ మీద ఫ్లోట్ అవుతుంటుంది. ఓకే, మనం కొనుక్కునే ఫోమ్ షీట్ 5 mm థిక్నెస్ ఉండేలా చూసుకోవాలి. థిక్నెస్ కొద్దిగా ఎక్కువే ఉండాలి, తక్కువ ఉండకూడదు. అంటే మళ్ళీ కటింగ్కి అది కష్టం అవుతుందేమో కదా సార్? సో కటింగ్ మనం దీనికి వచ్చేసి మనం యాక్చువల్లీ బ్లేడ్ వాడాలి. కట్టర్ కానీ బ్లేడ్ కానీ స్మాల్ చిన్న అంటే క్రాఫ్ట్కి వాడతాం. అలాంటి కట్టర్స్ వాడి అంటే డ్రాయింగ్ చేసుకున్నాక ఎగ్జాక్ట్లీ కొద్దిగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కట్ చేసుకున్నాక మీకు ఇలాంటి ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయి. వావ్, ఇందాక చూపించిన ఫోమ్ షీట్ మీద డిజైన్ చేసుకొని ఇది ఇలా కట్ చేసుకున్నారండి. సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకి మార్కెట్లో రెడీమేడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ మిషన్ కట్, సో మిషన్తో కట్ చేసి మనకి ఇలా అవైలబుల్ కూడా ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనం ఈరోజు డెకరేషన్ చేయబోతున్నాం. ఓకేనండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని ఓవర్లాప్ చేసుకోవచ్చు మనం ఇలాగా. ఈ గ్లూతో స్టిక్ అవుతాయి సార్? ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ అవుతాయా? యా, ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ అవుతుందండి. సో ఫోమ్ షీట్ని బ్లేడ్తో డిజైన్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫోమ్ షీట్ని డిఫరెంట్ కలర్స్ తీసుకొని అలా స్టిక్అప్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా సేమ్ సైజులో పెట్టుకుని కొద్దిగా పెటల్స్ మధ్యకి వచ్చేటట్టు. ఓకే, సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీని మీద మనం ఇక్కడ కొన్ని కుందన్ స్టోన్స్ కూడా ఉన్నాయి, అలాగే కొన్ని సాటిన్ రోజెస్. సో ఇవన్నీ మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది. సో ఇవి మనం ఇప్పుడు ఈరోజు వీటి మీద మనం రోజెస్ని ఇక్కడ డెకరేట్ చేసుకుందాం. ఫస్ట్ 4 కార్నర్స్ నేను రెడ్ వాడుతున్నాను, రెడ్ రోజెస్. సో సాటిన్ రోజెస్ ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో అవి అట్లా డెకరేట్ చేస్తున్నారు. సో దీనికి ఇవి స్టిక్ చేయడానికి కూడా ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి చిన్న పిల్లలు కూడా వాళ్ళు చాలా సులువుగా వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. సో వాళ్ళు కూడా చేశాను ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం కలర్ యూజ్ చేస్తారు సార్? ఇక్కడ వచ్చేసి గోల్డ్ వాడుతున్నాయండి. ఓకే, సో ఫెస్టివల్ రోజు ఈవినింగ్ ఒక 10-15 minutes ముందు కూడా మనం
చేసేసి జస్ట్ ఒక ఫ్యాన్ కింద పెట్టేసి ఆరిపోతుంది. Okay. సో ఈవినింగ్ మనం పూజ అయినాక ఇవి ఊర్లి అంటారు, చిన్న చిన్న టబ్స్ లాంటివి తీసుకొని, కానీ ఊర్లి అంటే టెరకోట పాట్స్ దొరుకుతాయి, దాంట్లో నీళ్ళు పోసేసి ఇవి మనం చక్కగా అంటే ఎంట్రన్స్లో కానీ లేదంటే దేవుడి దగ్గర కానీ లేదంటే సైడ్లో కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ చిన్న చిన్న ట్రేస్లో కానీ కొద్ది వాటర్ పోసి మీరు డెకరేట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఇక్కడ కొద్దిగా స్పార్కిల్స్తో మనం డిజైన్ చేసుకుందాం. జస్ట్ ఈ గ్యాప్స్ కొద్దిగా ఫిల్ అవటానికి గోల్డ్ వాడుతున్నాను అండి ఇక్కడ. ఓకే, సింపుల్ డాట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాప్స్లో నేను కుందన్ స్టోన్స్ వాడుతున్నాను. సో సాటిన్ రోజెసే కాకుండా ఈవెన్ పేపర్ క్రాఫ్ట్లో పంచింగ్ మిషన్స్ వస్తాయి, డిఫరెంట్ సైజెస్ పంచింగ్ మిషన్స్. అవి పేపర్స్ని మనం ఫ్లవర్ షేప్స్లో కట్ చేసుకొని అవి కూడా వీటి మీద డెకరేషన్ చేసుకోవచ్చు అండి. త్రీ కలర్ తోటి ఆ సాటిన్ రిబన్స్ దగ్గర మిగిలిన స్పేస్ అంతా కూడా ఫిల్ చేసేసారు. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ కుందన్ స్టోన్స్ అంటిస్తున్నాయండి. ఓకే, కంప్లీట్ అయిపోయిందా సార్? కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఈ మధ్యలో ఉన్న రౌండ్ని ఎలా ఫిలప్ చేస్తారు? ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా కంటైనర్స్ అవైలబుల్ ఉంటుందండి. స్పెషల్లీ ఫ్లోటింగ్ క్యాండిల్స్ కోసం ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఈ కంటైనర్ ఇక్కడ సెంటర్లో ఇలా పెట్టేసానండి. పెట్టేసి ఇవి ఫ్లోటింగ్ క్యాండిల్స్కి క్యాండిల్ అంటే మార్కెట్లో ఇలా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మన ఇంట్లో చిన్న చిన్న ఇలాంటి ఎంటీ కంటైనర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. దీంట్లో వ్యాక్స్ మనం ఫిల్ చేసుకొని ఇలా చిన్న ట్విగ్ పెట్టేసి దీంట్లో మనం ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో అయితే మనము ఈ ఫోమ్ ని కట్ చేసుకునేటప్పుడే ఈ కంటైనర్ షేప్ లో కట్ చేసుకోవాలి కదా సార్? ఇంత గ్యాప్ ఉంచాలి. ఒకవేళ మీకు అంటే ఈ సైజ్ ఆఫ్ కంటైనర్స్ ఉంటే ఈ సైజ్ లో మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయిందా సార్? ఇది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇలాగే నేను ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఓకే ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కుందన్ స్టోన్స్ స్టిక్ చేస్తున్నాయండి. ఇక్కడ మీరు ఒకటే ఫోమ్ వాడారు కదా? ఇక్కడ ఒకటే ఫోమ్ వాడాను. దీనికి వచ్చేసి నేను ఇప్పుడు కాంట్రాస్ట్ కోసం నేను గ్రీన్ వాడుతున్నాను. సో గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి దీని మీద సేమ్ స్టెప్లో ఇలా ఫిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఇక్కడ స్పేస్ అది మిగిలిపోయింది, దాన్ని కూడా మళ్ళీ డెకరేట్ చేస్తారా? ఇక్కడ ఈ గ్యాప్స్లో వచ్చేసి మనం దీనికి వచ్చేసి ఇట్లాంటి మ్యాంగో షేప్స్లో మనకి కుందన్ స్టోన్స్ ఉన్నాయి. సో అవి ఇక్కడ మనం ఫిక్స్ చేసుకుందాం. సో ఆ మిడిల్లో ఉన్న ప్లేస్ అంతా కూడా గ్లిటర్తో డెకరేట్ చేస్తూ వస్తున్నారు.
సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది రమ్య. సో దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు కంటైనర్ మనం ఫిక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్లో మనకి ఇట్లా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ స్మాల్ సైజు మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కాబట్టి సిమిలర్ ఇది ఈ సైజు. సో ఇప్పుడు మనం దీని లోపల ఇలా పెట్టేసి దీంట్లో మనం కొద్దిగా నూనె వేసేసి ఒత్తి పెట్టేసి మనం వెలిగించుకోవచ్చు మాట ఇప్పుడు. ఓకే, చాలా కలర్ఫుల్గా ఉంది సార్ ఇది. సో చూసారు రమ్య, ఇప్పుడు ఇలాగే కాకుండా డిఫరెంట్ వెరైటీస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో వీటిని వచ్చేసి మనం వాటర్ మీద డెకరేషన్ చేసి ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాం. షూర్ సార్. ఓకేనా? వావ్, చాలా మంచిగా చాలా అందంగా ఉంది సార్. సో ఈ విధంగా మనం మన ఇంటి ముందు ఇలా డిఫరెంట్ ఫ్లోటింగ్ గుమ్మం ముందు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. అలాగే దేవుడి దగ్గర కూడా మనం డెకరేషన్ దీపావళి రోజే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఇలా ఈవినింగ్స్ పెడితే ఇంకా అందంగా ఉంటుంది కదా సార్. సో ఈ దీపావళి మరి కొత్త డిఫరెంట్ డిజైన్స్తో మన ప్రేక్షకులు అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటేనే ట్రై చేయాలి అనిపిస్తుంది సార్. వెరైటీగా ఉంది, రెగ్యులర్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా ఉంది. వాటర్లో ఈ ఫోమ్ మధ్యలో దీపం నిజంగా డిఫరెంట్ లుక్ ఉంది సార్, చాలా రిచ్ లుక్ ఉంది. అసలు చూస్తుంటేనే ట్రై చేయాలనిపిస్తుంది. రెగ్యులర్గా కన్నా కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్ అనేది కనబడుతుంది. సో మరి కొత్త ఐటమ్ని మన ఫ్రెండ్స్ మన పిల్లలందరూ ట్రై చేస్తారు. డెఫినెట్గా ట్రై చేస్తారు సార్. చూసారు కదండి ఎంత రిచ్గా కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్లోటింగ్ క్యాండిల్స్. మరి మీరు ట్రై చేయండి, మీ ఇంటిని మరింత అందంగా డెకరేట్ చేసుకోండి.